నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్ పనులు ప్రారంభమైన ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో పసుపు పంటను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. గత సీజన్లో కొంత అధిక ధరలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈసారి పసుపు రైతులు కొంత ఎక్కువ మొత్తంలో పసుపు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ కొంత విత్తన పసుపు కొరత ఉందనేటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. అసలు ఖరీఫ్కు సంబంధించి ఈ ఖరీఫ్లో రైతులు పసుపు ఏ రకంగా సాగు చేయబోతున్నారు, విత్తన కొరతని ఎట్లా అధిగమించబోతున్నారు, ఆ పసుపు రైతులకు ఉన్నటువంటి ప్రస్తుతం పసుపు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది, దీని మీద ఇవాళ V6 గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. పసుపు పంటకు పెట్టింది పేరు నిజామాబాద్ ప్రాంతం. ముఖ్యంగా ఆర్మూర్ డివిజన్ పరిధిలో రైతులు పెద్ద మొత్తంలో పసుపును సాగు చేస్తుంటారు. అయితే దశాబ్ద క్రితం వరకు పసుపు అంటే బంగారం. కానీ గత 10 ఏళ్లలో పసుపు రైతుల జీవితాల్లో చాలా మార్పులు వచ్చినాయి. పసుపు సాగులో కూడా చాలా మార్పులు వచ్చినాయి. ముఖ్యంగా గత 10 ఏళ్ళుగా ధరలు ఆశించినటువంటి ధరలు రాకపోవడంతో రైతులు కొంత పసుపు సాగు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. కొంత మొన్నటి సీజన్లో 18,000 పైచీలకు అధిక ధర రావడంతో కొంత ఈసారి రైతులు ఉత్సాహంగా ఈ సీజన్లో పసుపు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పసుపు రైతులు తిరిగి మళ్ళీ పసుపుకు పునర్వైభవం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పసుపు రైతులకు విత్తన కొరత అనేది కొంత ఇబ్బందిగా మారింది. మాట్లాడదాం. పసుపు రైతులు ఉన్నారు. ఈ సంవత్సరం పసుపు ఎట్లా సాగు చేయబోతున్నారు, విత్తన కొరత ఉందని చెప్తున్నారు. నిజంగా అట్లాంటి పరిస్థితి ఉందా, ఎందుకు ఆ సమస్య ఎందుకు వచ్చింది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈసారి పసుపు కొంత ఎక్కువ మొత్తంలో సాగు చేసేందుకు రైతు చాలా మందితో మాట్లాడుతున్నాం. కొంత ఈసారి ఎక్కువ సాగు చేస్తాం, పోయినసారి కొంత ధర వచ్చిందని చెప్తున్నారు. సో ఎట్లా ఉండబోతుంది ఈసారి పసుపు సాగు చేయడానికి మాకు కొద్దిగా ఇబ్బందే ఉంది. ఎందుకంటే అనుకోకుండా పోయినసారి మార్కెట్లో రేట్లు విపరీతంగా పెరిగిపోయేసరికి మా దగ్గర ఎప్పటి లెక్క 10 సంవత్సరాల నుంచి కొద్దిపాటి పసుపుకు ఎన్ని ఎకరాలు వేయాలో అంతే విత్తనం ఏరుకున్నాము. ఆ రేటు పెరిగేసరికి అంటే మాకు ఇంకొక ఎకరం ఎక్కువ వేస్తే బాగుంటుండే అనే ఉద్దేశంలో మేము ఆలోచించేసరికంటే ఆ ఉన్న విత్తన కొమ్ముని కూడా ఉడకబెట్టేసుకున్నట్లా మాకు విత్తనం నెక్స్ట్ ఇయర్కి ఎలా వేయాలనేది ఆలోచనలో పడాల్సి వచ్చింది. ఇది ఒక 2 సంవత్సరాల నుంచి కొద్దిగా పైకి ధరలు వస్తూ ఉంటే రైతులం మేము కొద్దిగా ముందు జాగ్రత్తతోటి ఎక్కువ విత్తనం మా కొమ్ములలో వేరుకొని ఇంకా ఎక్కువ సాగుకు తయారయ్యే వాళ్ళము. కానీ ఈ సంవత్సరం పోయినసారి అనుకోకుండా ఒక్కసారి సడన్గా రేట్స్ రైజ్ అయ్యేసరికంటే రైతులలో మాకు ఒక సందిగ్ధం నెలకొంది. ఎట్లా అంటే ఇంకో ఎకరం 1/2 ఎకరం ఎక్కువ వేయాలనుకుంటే విత్తనం లేదు, ఏ విధంగా వేయాలా, అదే ఒక డైలమాలలో రైతులందరూ ఉన్నారు. కాకపోతే ఇక ఇప్పుడున్న కాడికి విత్తనం వేసుకొని వచ్చే సంవత్సరం కన్నా ప్లాన్ తోటి మేము ఒక ఎక్కువ విస్తీర్ణంకు విత్తనాలు ఏరుకోవాల్సి వస్తుంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రైతులకు అనుకోకుండా ఈ సంవత్సరం కొద్దిగా రైతులందరూ సంతోషంగా ఉన్నారు. పంట వండిన వాళ్ళ కొద్దిగా డబ్బులు ఎక్కువ వచ్చినాయి, ఆశాజనకం ఉంది, వాళ్ళకి మంచి రేట్ వచ్చింది. కొద్దిగా నాణ్యత దిగుబడి తక్కువ వచ్చి నాణ్యత తక్కువ ఉన్న వాళ్ళకు కొద్దిగా పోయినసారి కంటే అందులో కొద్దిగా వాళ్ళకి పెట్టుబడి పోని కొద్దిగా లాభసాటిగా ఉంది. కానీ రైతులందరూ ఆశించినట్టు ఇలాంటి ధరలు ఎప్పుడు ఉంటే రైతులం సంతోషంగా ఉండగలుగుతాం అనుకుంటారు. కానీ ఈసారి విస్తీర్ణం పెంచాలా, చాలామంది వేయని వాళ్ళు కూడా వేసుకుంటారు. కానీ ఉన్న కొద్దిపాటి పసుపులో ఒక రైతు ఎకరంన్నర ఇష్టం 2 ఎకరాలు వేద్దామనేసరికంటే తనకు విత్తనం లేక బాగా దిగాలు చెందుతున్నారు. ఎట్లా మీరు పసుపు సాగు చేస్తారా? ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు? 2 ఎకరాలు. ఎట్లా ఉంటుంది? పోయినసారి ఎట్లా ఉంది, ఈసారి ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? పోయినసారి కన్నా ఈసారి కొంచెం ఎక్కువనే వేస్తున్నాం ఇక అంతే. ధరలు వస్తాయని ఊహించలేదు. సో కొంత ఈసారి సాగు చేసేందుకు మీరే అంటున్నారు గతంలో 2 ఎకరాలు వేసినా ఈసారి కొంత పెంచుతా అంటున్నారు. సో ఎట్లా మరి సీడ్ ఎట్లా చేస్తారు? సీడ్ పోయినసారి కన్నా దాన్ని కొంచెం ఎక్కువ ఉంచుకున్నాం అన్నట్లు, అట్లా ఎక్కువ ఉంచుకున్నాం అంతే. అన్న మీరు కూడా పసుపు సాగు చేస్తారా? ఎట్లా ఉంది పోయినసారి సీజన్? ఎట్లా ఉంది? మంచిగా ఉన్నది. రేట్లు బాగా వచ్చినాయి. ఎట్లా రైతులు హ్యాపీగా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారు. ఎట్లా మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చేయబోతున్నారు? ఇక ఈ సంవత్సరం వేస్తున్నాం, పసుపు వేస్తున్నాం. ఎంత అంటే పోయినసారి ఎంత వేసిండ్రు, ఈసారి ఏమైనా పెంచిండ్రా? ఈసారి నిరుడు ఎకరం వేయలేము మేము, ఈసారి వేస్తున్నాం, కొనుక్కున్నాం విత్తనంని. సో ఎట్లా అంటే ఇప్పుడు ఆ పోయినసారి రేటు కొంత ఎక్కువ వచ్చినాయని చెప్తున్నారు రైతులు. మీరు కూడా ఈసారి ఎక్కువ సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారా? ఒక 60 వేసినాం, 2 ఎకరాల దాకా వేసినాం. ఎట్లా ఉంటుందని అనుకుంటున్నారు? సీజన్ ఎట్లా ఉంటుంది? సీజన్ మంచిగా అన్నది, మంచిగా ఉంటా అనుకుంటున్నాం. మంచిగా వచ్చేసారి మంచిగా ఉండాలనుకుంటున్నాం. ఈ సీజన్లో పసుపు సాగు విస్తీర్ణం పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైతులు పోయిన సీజన్లో కొంత అధిక ధరలు రావడంతో పసుపు పంటకి ఈ సంవత్సరం కొంత ఎక్కువ మొత్తంలో సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తిరిగి గతంలో ఎప్పుడైతే దశాబ్దం క్రితం ఏ రకంగా అయితే పసుపును ఉత్సాహంగా సాగు చేసినారో అట్లాంటి పరిస్థితులు ఉంటాయని అనుకుంటున్నారు. మాట్లాడదాం రైతులు, ఇంకొంతమంది రైతులు కూడా ఉన్నారు, వీళ్ళు కూడా ఏం చెప్తారు అన్న చెప్పండి. పసుపు గత సీజన్లో కొంత రేటు మంచి ధరలు వచ్చినాయి. గత 4-5 సంవత్సరాలతో పోలిస్తే కొంత మొన్నటి సీజన్లో రేట్లు ఎక్కువ వచ్చినాయి. సో ఎట్లా రైతులు ఏమనుకుంటారు? నా ఏళ్ళ వండింది కాబట్టి నేను సరిపోయినంత ఉంచుకున్నాను 3 ఎకరాలకు. కానీ ఈ రేటు మాత్రం ఉండదు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, వీళ్ళు రాజకీయ లబ్ధి కోసమే ఈసారి పెంచిరు రేటు. ఈ రేటు మాత్రం ఉండదు. మళ్ళా ప్రతి విలేజ్లో చాలా
పంట ఎక్కువ వేసారు. ఒకళ్ళు ఎకరం వేసారు, 2 ఎకరాలు, 2 ఎకరాలు, 3 వేసిన 4, 5 వేసిన 10, అంటే తోటను బట్టి అట్లా పెంచారు. పెట్టుబడి కూడా ఎక్కువైపోయింది. కానీ ఈ రేటు మాత్రం రాదు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎట్లా చెప్తారు, ఎట్లా ఊహిస్తున్నారు మీరు రేట్? వాళ్ళు రాజకీయ పరంగా పెంచినట్లు అనిపిస్తుంది నా ఉద్దేశం అట్లా. ఇప్పుడు ఈ సంవత్సరం ధర మంచిగా వచ్చింది, రైతులు హ్యాపీగా ఉన్నారు. అప్పుడు మనం తక్కువ ఉండే, ఇప్పుడు ఈ ధర వస్తుందని మేము ఉంచలే. 2-3 సంవత్సరాల కిందట 3 ఎకరాలు వేసిన, ధర ఉండలే అని చెప్పి 1 ఎకరం వేసిన, ధర పెరిగింది. మళ్ళీ ఇప్పుడు పెంచినాం. ఈ నమ్మకం ఉన్నదో లేదో తెలియదు కదా, అది ఇప్పుడు వస్తుందా రాదా తెలియదు ఈ రేటు. కానీ పెట్టుబడి మాత్రం బాగా పెట్టినాం, చాలా పెట్టినాం పెట్టుబడి. ఇప్పుడు ఎట్లా ఉంటుంది పోయిన సీజన్ ఎట్లా ఉండే పసుపు? పోయిన సీజన్ కంటే మంచిగా ఉంది. పోయిన సీజన్ రేట్లు కూడా చాలా బాగా వచ్చినాయి, పర్వాలేదు. అంతకు ముందు సీజన్ కంటే ఇప్పుడు పోయిన సీజన్ మంచిగా ఉన్నాయి రేట్లు. దిగుబడి కూడా మామూలుగా మంచిగానే వెళ్ళింది. అయితే కొంచెం పసుపు రైతులకు ఇబ్బంది ఉంది, కొరత ఏంది. మన ఇప్పుడు విత్తనానికి వేయటానికి కొంచెం కష్టమైపోయింది. ఎందుకు వచ్చింది ఆ సమస్య? ఆ సమస్య ఎందుకు వచ్చిందంటే ఉన్నోళ్ళు అంతా వాళ్ళు ఎక్కువ ఎకరం వేసేటోళ్ళు 2 ఎకరాలు, 2 ఎకరాలు వేసేటోళ్ళు 3 ఎకరాలు వేసేసరికి వాళ్ళకి సరిపోయింది, మిగతాది అమ్ముకున్నారు. మిగతా రైతుల పరిస్థితి ఏంటి? మిగతా రైతుల పరిస్థితి అంటే చాలా బాధాకరమైన విషయము. వాళ్ళకి దొరకడం లేదు పసుపు. ఇప్పుడు కొనుక్కొని రావాలంటే చాలా కష్టము. ఇక ఏడికెంచి తేవాలనేది అర్థం కాకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సీజన్లో కొంచెం పసుపు సాగు పెరుగుతుంది అంటున్నారు, నిజంగా అట్లాంటి పరిస్థితి ఉందా? ఉంటే బాగుంటుంది. ఇట్లా పసుపు సీజన్ ఈ సంవత్సరం ఉన్నట్లు ఎప్పుడు ఎల్లకాలం ఉంటే రైతులు బాగుపడతారు. పంట ఎవరైనా మంచిగా పెట్టతనకు ఉల్లాసం మీద పెడతారు. సాగు పెంచాలంటే కొంత విత్తన సమస్య ఉందని చాలా మంది రైతులు చెప్తున్నారు. సమస్య అంటే అది మా రైతుల రైతులు తప్పదు, అది ఖచ్చితంగా తిప్పల పడి తెచ్చుకుంటారు. ఏడికి వెళ్ళినా తెచ్చుకోవాలా, పెట్టుకోవాలా. గత సీజన్ పసుపు రైతులు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారు. ఈ సీజన్ అయితే ఈ ఒక్క సీజన్ లో హ్యాపీగా ఉన్నారు. ధరలు ఎట్లా సరిపోయినాయి? రైతులు సరిపోయేంత రేట్లు అయితే ఉన్నాయి అనుకో. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఎట్లున్నదో ఏం కథనో తెలియదు. సో ఇట్లా పసుపు రైతులు అయితే రకరకాల ఇష్యూస్ చెప్తున్నారు. ముఖ్యంగా పోయిన సీజన్లో కొంత ధరలు ఎక్కువగా వచ్చినాయి. ఆ ధరలను దృష్టిలో పెట్టుకొని, రైతులకు వచ్చినటువంటి ధరలను దృష్టిలో పెట్టుకొని కొంత ఈసారి సాగు విస్తీర్ణం పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కానీ చాలా చోట్ల కూడా కొంత విత్తన పసుపుకు సంబంధించినటువంటి సమస్య ఉంది. ఎందుకంటే ఇంత ధరలు వస్తాయని మేము ఊహించలేదు. దీంతో కొంత తక్కువ మొత్తంలో సాగు చేసినాం. సో ఇప్పుడు ఒకసారి ధరలు పెరగడంతో సాగు పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నా. కొంత విత్తన పసుపుకు సంబంధించినటువంటి సమస్య కొంత ఉంది. దీన్ని అధిగమించి ఈసారి పంటలు సాగు చేస్తాము. ఈసారి కూడా ఆశాజనకంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. ఇది ఓవరాల్ గా ఈ సీజన్ లో పసుపు పెరిగినటువంటి పసుపు విస్తీర్ణానికి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.